కర్డ్స్లో కూడా సమ్ ఇంటర్నల్ ఇది ఉన్నాయి. అంటే ఈ టర్కీ సిరియా వైపు ఉన్నవాళ్ళు దే ఆర్ అపోజింగ్ ఇరానియన్ కర్డ్స్. నిజమేనా సార్? అది కరెక్ట్. అది వాళ్ళ నడిమిట్లో ట్రైబల్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉంటుంది. అది ఇరాకీ కర్డ్స్కి ఇరానియన్ కర్డ్స్తో పడదు, సిరియన్ కర్డ్స్ వాళ్ళతో పడదు. కొంతమంది ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు కర్డ్స్ని, ఎక్కడ సిరియాలో ఉన్న వాళ్ళు ఎందుకంటే సెల్ఫిష్ ఇంట్రెస్ట్. వాడేం చూస్తున్నట్టు వీళ్ళని కొట్టడానికి చూస్తున్నారు. దే ట్రయింగ్ టు ఫినిష్ ఆఫ్ ద అదర్ కర్డ్స్. ఇది మెయిన్ ఒక కమర్షియల్ బ్యాటిల్. ఇది వీళ్ళది డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కుంటున్నారు. ఆ ఫిలాసఫికల్ బ్యాటిల్, ఒక ఫిజియలాజికల్ బ్యాటిల్ ఎప్పుడు అయిపోయింది అంతా. దట్ ఈస్ ఓవర్ లాంగ్ బ్యాక్. స్ట్రాటజీ వైపు లేదు, కర్డ్స్ లేరు ఇప్పుడు. మరి ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఏం ప్రయోజనం లేదు, ఇప్పుడు తీసుకురావట్లేదు, అయిపోయింది. నా ఈవినింగ్తో ఆ గేమ్ కూడా బంద్ చెప్పేసాడా ట్రంప్? అంతే కదా, ఒక స్టెబిలిటీలో ఉండరు ఇప్పుడు. ఇప్పుడు మీరు ఇరాన్ ఎన్ని రోజులు కొడతారు? ఇప్పుడు ఆల్రెడీ 8-9 రోజులు అయింది వాటికి. అమెరికన్ టైంలో 9, మన దాంట్లో 10. ఇంకా మీరు ఒక వారం పొడిగిస్తారా, 2 వారాలు పొడిగిస్తారా? దాంతో మీకు ఏం లాభం వస్తుంది చెప్పండి? ఇరాన్లో ఇంకేం కొడతారు మీరు మిసైల్ లాంచర్స్ కొడతారు, కరెక్ట్. మిసైల్స్ లాంచ్ చేయలేరు. డ్రోన్లు కొడతారు, అది కూడా కొడతారు. వాళ్ళు ఎక్కడెక్కడో దాచిపెట్టారు, వాళ్ళు ఇప్పుడు కూడా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు స్పెసిఫిక్ అయిపోయారు. ఇప్పుడు ఒట్టిగా కొట్టకుండా ఒక కువైత్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, నిన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. ఇట్లా నడుస్తుంది చాలా మటుకు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎకనామిక్ డ్యామేజ్ చూస్తున్నారు. వాసుదేవన్ గారు రిఫైనరీ కొట్టారు ఆ రోజు సౌదీ అరేబియాలో, ఇటు ఖతార్ మీద కొట్టారు, అక్కడ సైప్రస్లో ఒక ఫీల్డ్ కొట్టారు. ఇదంతా చేస్తున్నప్పుడు అజర్బైజాన్ కొట్టారు. సైప్రస్ అజర్బైజాన్ కొట్టడానికి వీడుకున్న రీజన్ ఏంటి? అక్కడ బేసెస్ ఉన్నాయి, యుఎస్ బేసెస్ ఉన్నాయి. అదే అంటున్నారు. దాని నడిమిట్లో ఏమైందంటే వీళ్ళ ప్రెసిడెంట్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు వినుంటారు. అపాలజైజ్ చేసి సారీ, మేము మీ నైబర్స్ని కొట్టాము, సౌదీ అరేబియా కానీ, మన ఖతార్ని కానీ, బహ్రెయిన్ కానీ, యూఏని కూడా మేము తప్పు చేస్తాం, ఒమాన్ని కూడా సారీ మాతో తప్పు అయింది, ఇంకా మేము ఇప్పుడు చేయమని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ లోపలనే మొత్తం మారిపోయింది గేమ్ అంతా. రెవల్యూషనరీ గార్డ్స్ వచ్చి తుపాకీ పెట్టారు తన మీద, ఎవడు ఇవ్వమని ఈ స్టేట్మెంట్ ఎవడు ఇవ్వమని ఎట్లా అని చెప్పేసి ప్రెసిడెంట్ని. సో గ్యాప్ ఉంది సార్ రెవల్యూషన్ గార్డ్స్కి ఈయనకి మధ్య? అదే, ప్రెసిడెంట్కి పవర్ ఏం లేదు, డమ్మీ ఆయన. ఓకే, ఆయన డమ్మీ. ఈ లార్జాన్యాని ఒకటి ఉన్నాడు చెప్పాను చూడండి, ఆయన కూడా ఉన్నాడు. ఆయన పొలిటికల్ పేర్లు ఉంది కానీ ఆయనకి రెవల్యూషనరీ గార్డ్స్ సపోర్ట్ లేదు. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ఎందుకు వచ్చారంటే వాసుదేవన్ గారు, షా ఆఫ్ ఇరాన్ పారిపోయినప్పుడు 79లో ఖొమేనీ అప్పుడు టేక్ ఓవర్ చేసినప్పుడు ఖొమేనీకి డౌట్ ఉండే ఈ ఆర్మీ మీద, వీళ్ళు ఏదో ఒక రోజు లేపేస్తారు. ఎందుకంటే దే ఆర్ సపోర్టర్స్ ఆఫ్ షా ఆఫ్ ఇరాన్. షా ఆఫ్ ఇరాన్ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్మీ అది. ఏదో ఒక రోజు నా మీద ఒక కూ చేసి నన్ను చేసి బయటపడేస్తారు, నన్ను చంపేస్తారు. ఆయన చేసి ప్యారలల్గా ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేశారు, దట్ ఈస్ ద రెవల్యూషనరీ గార్డ్స్. ఈ రెవల్యూషనరీ గార్డ్స్కి చాలా పవర్స్ ఇచ్చారు, మోడర్న్ ఆయుధాలు ఇచ్చారు, డబ్బులు విపరీతంగా ఇచ్చారు. మనం ఎప్పుడు రెవల్యూషనరీ గార్డ్స్ అంటే మనం అనుకుంటాం యూనిఫామ్ వేసుకొని పెద్ద పెద్ద గన్లు పెట్టుకొని తిరుగుతున్నాం, కాదు. దాంట్లో 30-40% మంది రోడ్లు కడతారు, కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి, బిల్డింగ్లు కడతారు, స్కూల్స్ కడతారు, డ్యాములు కడుతున్నారు. ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్గా మారి దే జనరేట్ దేర్ ఓన్ మనీ రెవెన్యూ. ఎగ్జాక్ట్లీ. సో టుడే 30% ఆఫ్ ఇరాన్స్ కమర్షియల్ ఎంటైర్ రెవెన్యూస్ జనరేటెడ్ బై రెవల్యూషనరీ గార్డ్స్. సో వాళ్ళంత ఈజీగా పోరు. మీరు ఒక నార్మల్ ఆర్మీ అంటే వాళ్ళు పారిపోతారు, తుపాకీ పడేసి డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరు తెలియదు వాళ్ళు ఎక్కడ వెళ్తారు. కానీ ఇట్లాంటి దాంట్లో ఎట్లా వెళ్తారు? ఈ డబ్బులన్నీ ఇక్కడి నుంచి వాళ్ళు స్విట్జర్లాండ్లో అక్కడెక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు. మాట్లాడడానికి ఇరాన్ అది ఇరాన్ ఇది అంటారు, కానీ వీళ్ళదంతా సెల్ఫిష్ మోటివ్. ప్రతి జనరల్ పాకిస్తాన్ లాగానే ఇక్కడ కూడా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు సంపాదించుకోవాలి, అది చూస్తారు వాళ్ళు అనమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రెవల్యూషనరీ గార్డ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. దానికోసమే వాళ్ళే ఇప్పుడు ముస్తబాని ముందుకు తీసుకొచ్చారు. ఓకే, ముస్తబాని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మా మనిషి, మీరు ముట్టకండి, ఆయనకున్న సపోర్ట్ అంతా మా వైపు నుంచి ఉంటుంది. కానీ హైపోథెటికలీ అనుకుందాం, ఎల్లుండో 4 రోజులో వారం తర్వాత ఆయన్ని కొట్టారనుకోండి, ఇజ్రాయెల్లో యూఎస్ కొడితే ఆయన చనిపోతే మళ్ళీ ఏమవుతుంది నెక్స్ట్? అంతే, మళ్ళీ ఇంకో రెవల్యూషనరీ లీడర్ని అటాక్. ఇజ్రాయెల్ చెప్పింది, ఓపెన్గా చెప్పింది, మీరు అనౌన్స్ చేయండి 24 అవర్స్లో లేపారు. సుప్రీం లీడర్ ఇంకోరు వస్తారా? ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారు, నన్ను కన్సల్ట్ చేయకుండా ఎవరిని అపాయింట్ చేయాలి. ఆయన బాధ అయింది. ఏదో ఆయన అనుకున్నారు, ఆయన పిలిచి ఫోన్ చేసి ఒక ఇంటర్వ్యూ అంతా సెటప్ చేసి ఫార్మల్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ని పిలిపిద్దాం 4-5 అని, మీరు సెలెక్ట్ చేయండి దాని నుంచి. జోక్ అయిపోయింది.
ఇజ్రాయెల్ అదే టైంలో వాళ్ళని నేను ముందు చెప్పాను, వాళ్ళ క్లారిటీ చాలా క్లియర్. వాళ్ళకి ఏంటంటే ఇరాన్ దగ్గర యురేనియం, వెపన్ గ్రేడ్ యురేనియం ఉండకూడదు, ఇరాన్ దగ్గర మిసైల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉండకూడదు, ఇరాన్ దగ్గర డ్రోన్ బిల్డింగ్ కెపాసిటీ ఉండకూడదు, ఇరాన్ దగ్గర ఆయుధాలు కూడా ఉండకూడదు. ఇరాన్ని కంప్లీట్ ఒక ఏం చెప్తారు, ఏం లేని దేశంలో తయారవుతారు వితౌట్ వెపన్స్. యుక్రెయిన్ అనుకోండి, యుక్రెయిన్ మీద రష్యా ఎందుకు దాడి చేశారు? యుక్రెయిన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ సరెండర్ చేశారు రష్యాకి. వాళ్ళు సపరేట్ అయినప్పుడు ఒక రూల్ వాళ్ళు పెట్టుకున్నారు, మీకు అది కావాలంటే ఇది ఇవ్వండి, నాకు మొత్తం న్యూక్లియర్ వెపన్స్ అంతా మాకు అప్పగి ఇచ్చేశారు. ఏ రోజు ఇచ్చారో ఆ రోజు కొట్టడం మొదలుపెట్టేసి ప్రెసిడెంట్ పుటిన్. తెలిసిపోయింది కదా వాడి దగ్గర ఆయుధాలు లేవు, వాడు ఏం చేసుకుంటాడు ఇప్పుడు? తర్వాతనే కదా యూరోప్ వచ్చిన తర్వాత, యూరోప్ నుంచి డబ్బులంతా వచ్చిన తర్వాతనే వీళ్ళకి ఆయుధాలు రావడం మొదలుపెట్టింది. యూఎస్ కూడా చాలా మటుకు ఆయుధాలు ఇచ్చారు, అన్నీ నడుస్తాయి. కానీ దానికన్నా ముందు ఆ ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళ దగ్గర ఏం లేకుండా దానికోసం రష్యా దాడి చేశారు. ఈ పరిస్థితుల్లో రష్యా దగ్గర ఇంకోసారి ఆలోచించి చేయండి అంటే రష్యా అంటారు మేము చేయమంటారు, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఇప్పుడు అని చెప్తారు. ఆ టైంలో ఆయుధాలు లేకుండే, న్యూక్లియర్ పవర్ స్పెషల్లీ న్యూక్లియర్ వెపన్స్ లేకుండే. చాలా క్లియర్. కిమ్ జాంగ్ ఉన్ ఇంత రిలాక్స్గా కూర్చున్నాడు నార్త్ కొరియాలో. ఆయన పాప ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు ఏం బాదర్ చేయట్లేదు, ఎవరు బాంబులు పడేయట్లేదు. ఆయన పాపం బోరు కొడుతుందంట, ఎవరు నాతో యుద్ధం చేయట్లేదు ఏంటని చెప్పేసి. ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్. సో ఇది పరిస్థితి. సో ఇరాన్ని మీరు ఎన్ని రోజులు బాంబ్ చేస్తారు, ఎన్ని ఫ్యాక్టరీలు తగలబెడతారు, ఎన్ని కమాండ్ సెంటర్స్, అదన్నీ పోనీయండి. పోలీస్ కమాండ్ సెంటర్స్, ఐఆర్జీసీ సెంటర్స్ కొట్టండి, నో ప్రాబ్లం, నోబడీ హాస్ ఎనీ ఆబ్జెక్షన్. కానీ మీరు వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ కొట్టారు, అది తప్పు కదండి. తాగటానికి నీళ్ళు లేని ఆ పరిస్థితి. సో వీళ్ళేం చేస్తారు, వీళ్ళు ఇంకా అక్కడెక్కడ కొట్టారు, ఇంకో దేశం మీద, ఐ డోంట్ నో ఇట్స్ కువైత్ ఆర్ సంబడి ఎల్స్, వాళ్ళ మీద కొట్టారు. ఆలోచించండి. నౌ ది వార్ హెస్ చేంజ్. ఈ యుద్ధం మొదలైనప్పుడే ఒక క్లారిటీ లేకుండే ట్రంప్కి. నేను చెప్పాను చూడండి, నెటన్యాహు క్లారిటీ ఉండే, ట్రంప్కి క్లారిటీ. నేను ఎందుకు యుద్ధంకి వెళ్ళాను ఇప్పుడు అడుగుతున్నాను అందరూ ట్రంప్ దగ్గర, మీరెందుకు వెళ్ళారు? మీరు పక్క నుండి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే చాలు, మీరెందుకు దిగారు బాంబింగ్లో, గేమింగ్లో అంతా? మీకేముండే దాంట్లో? అక్కడ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండే, మేము అది పట్టుకోవడానికి వెళ్ళాం. ఇప్పుడు అంటున్నాను అక్కడ యురేనియం అంతా మేము పట్టుకెళ్ళిపోతామని. టమాటాలు కాదు కదా కొనేసి తీసుకెళ్ళండి, అంతే కదండి. ఎలా తీసుకెళ్తారు? మీనింగ్లెస్. స్పెషల్ ఫోర్సెస్ని పెడతారు. అసలు బూట్స్ ఆన్ గ్రౌండ్ అక్కడ అవకాశం లేదు, వాళ్ళకున్న ఆ పర్వత శ్రేణుల మధ్య వీళ్ళు వెళ్ళలేరు స్పష్టంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టోపోగ్రఫీ తెలియదు, మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు ఇట్లాంటి వాళ్ళని డీల్ చేసుకుంటా. ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది వాసుదేవన్ గారు లాస్ట్లో? ఎందుకు పారిపోయారు? ఇంత పెద్ద ఆర్మీ, ఇంత పెద్ద నేటో ఎందుకు పారిపోయారు? బికాస్ వాళ్ళ లెవెల్ ఆఫ్ ఆపరేషన్ అలాగుండే. వియట్నాంలో చూసాం మనం, అది సొమాలియాలో చూసాం మనం. అది చిన్న చిన్న ఆర్మీలు మీకు కొన్ని గెరిల్లా వార్ఫేర్లో మిమ్మల్ని ఓడించేస్తున్నారు. ఇరాన్కి ఒక్కటే క్వశ్చన్ ఉంది వాసుదేవన్ గారు, ఇప్పుడు వాళ్ళకి ఒక్కటే ఆబ్జెక్టివ్ ఉంది, సర్వైవల్. మేము బతికి బయటపడాలి అంతే. ఓకే, దానికి ఎన్ని రోజులు పోరాటం చేయాలో మేము చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ డిస్ట్రాయ్ అయింది అనుకున్నారు వీళ్ళు. వాళ్ళ టాప్ 40 లీడర్స్ని కొట్టేసినప్పుడు రెవల్యూషనరీ గార్డ్స్ లేదు. వీళ్ళేం చేశారంటే దానికన్నా ముందే లోకల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టుకున్నారు. ప్రతి జిల్లా, మన దగ్గర జిల్లాలు చెప్తారు, ప్రతి జిల్లా లాంటి ప్లేసెస్లో వీళ్ళు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు, వాళ్ళకి డ్రోన్లు ఇచ్చారు, వాళ్ళకి మిసైల్ లాంచెస్ ఇచ్చారు, మిసైల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి మిసైల్స్ అని. తెహరాన్ కాదు ఫైర్ చేసేది ఇప్పుడు, ఇస్ఫహాన్ కాదు ఫైర్ చేసేటప్పుడు, ఎక్కడి నుంచో మిసైల్ కొడుతున్నారు వీళ్ళు. ఎక్కడి నుంచో అర్థం కావట్లేదు. ఒకరోజు కువైత్ మీద అది చెప్పాను, డీసెంట్రలైజ్ చేశారు. ఇరాన్ ఇస్ అ బిగ్ కంట్రీ. ఐ థింక్ ఆఫ్టర్ సౌదీ అరేబియా సెకండ్ లార్జెస్ట్ ఇస్ ఇరాన్ సైజ్ వైజ్. 2-3 ఫ్రాన్స్లు ఫిక్స్ చేసుకోవచ్చు మీరు దాంట్లో. అట్లాంటి దేశంలో మీరు ఎక్కడైనా దాచిపెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన దేశంలో కూడా మీరు తీసుకెళ్ళి ఎక్కడో ఒక గాడ్ ఫార్సెకన్ ప్లేస్లో పెట్టుకుంటే ఎవరికి తెలియదు ఎక్కడ పెట్టారు. అది కూడా వీలైతే చేశారు. సో వీళ్ళు లాస్ట్ జూన్లో జరిగిన దాడుల తర్వాత వీళ్ళకి తెలిసిపోయింది మా వీక్నెస్ ఏంటనేది. చాలా క్లియర్గా ఇరాన్కి తెలిసిపోయింది. సో వాళ్ళు దాన్ని కరెక్ట్ చేశారు. ఒకటి వాళ్ళు ఏం చేశారంటే ప్రొడక్షన్ పెంచేశారు. మిసైల్ ప్రొడక్షన్ చాలా విపరీతంగానే పెంచేశారు, డ్రోన్ ప్రొడక్షన్ పెంచారు. అదే వెపన్స్ పనిచేస్తుందా లేదా అని చూడడానికి అది రష్యాకి ఇచ్చారు. ఓకే, రష్యా వాడుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది షహీద్ 316 పనిచేస్తుంది, చాలా బాగుంది, చాలా మనం కూడా ఇంకా ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి. సో వార్ లైక్ కండిషన్లో పనిచేస్తుంది అది. ఇప్పుడు చైనా ఇరాన్కి ఇచ్చిన ఆయుధాలు ఫెయిల్ అయిపోయినాయి మొత్తం, వాళ్ళ రడార్ అంతా. పాకిస్తాన్కి ఇచ్చారు, అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇవాళ పొద్దున ఒక ఆర్టికల్ వచ్చింది దాని గురించి ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్లో. ఇదేంటి ఇప్పుడు ఏం చేయబోతారు చైనా, వాళ్ళ ఆయుధాలు ఏం అమ్మలేకపోతున్నారు, వాళ్ళ మిసైల్స్ అనేవి కొట్టుపడేస్తున్నారు,
సో చైనీస్ ప్రోడక్ట్స్ ఆర్ వేస్ట్ అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. చైనా రేపు ఎట్లా అమ్ముతుంది? ఎందుకంటే ఇప్పుడు దాకా రఫాల్ బాగాలేదు అని చెప్పిన మనుషులు J-15 J-17 అమ్మడానికి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. నిన్న రాత్రి వచ్చిన ఇంకో రిపోర్ట్లో విచ్ ఇస్ మోర్ డ్యామేజింగ్, రష్యా ఇరాన్కి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారంట. ఇరాన్ దగ్గర శాటిలైట్ కెపాసిటీ లేదు. రష్యా వాళ్ళ దగ్గర క్లియర్గా యుఎస్ షిప్స్ ఎక్కడున్నారు, యుఎస్ ట్రూప్స్ ఎక్కడున్నారు, ఏ బేస్లో ఎక్కువ ట్రూప్లు ఉన్నారు, లైవ్గా ఫీడ్ ఇస్తున్నారంట ఇరాన్కి. ఇరాన్ అది యూజ్ చేసి డ్రోన్స్ మిసైల్స్ పంపిస్తున్నారు. రైట్. సో బోత్ రష్యా అండ్ చైనా ఆర్ బిహైండ్. ఎస్, డెఫినెట్లీ రష్యా అండ్ చైనా బోత్ ఆర్ బిహైండ్. చైనా దాంట్లో డౌట్ ఉంది, కానీ రష్యా ఇస్ డెఫినెట్లీ బిహైండ్. రష్యా ఆయుధాలు ఇవ్వట్లేదు, రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు. సో దాంట్లో తప్పేం లేదంటున్నారు వాళ్ళు కూడా. మా దగ్గర కొనుక్కుంటున్నారు, మేమేం చేయాలి, అవైలబుల్ ఉంది ఇంటెలిజెన్స్, ఎవరైనా కొనుక్కోవచ్చు. బట్ ఈ సోడియం పెర్కులైట్ని చైనా పంపించింది ఇరాన్కి అని చెప్పేసి గడిచిన 2 నెలలుగా ఈ కార్గో ఫ్లైట్స్లో, కానీ అది ప్రూఫ్ ఏం లేదు. 2000 టన్స్ దాకా పంపించింది. అది ప్రూఫ్ లేదు, మనం చూడాలి దాన్ని. మెయిన్ ప్రూఫ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చింది దాంట్లో కన్ఫర్మ్డ్ ఉన్నది మన రాడార్స్. వాళ్ళు రాడార్స్ ప్రొవైడ్ చేశారు చాలా డీటెయిల్డ్గా. ఓకే, దాంట్లో రాడార్నే వీళ్ళు ఫస్ట్ కొట్టారు. ఇరాన్ రాడార్స్ని ఇజ్రాయెల్ కొట్టారు, యూఎస్ దాని తర్వాత వచ్చి కొట్టారు. మనం కూడా అదే చేసాం సింధూర్లో. చైనీస్ రాడార్స్ని కొట్టేసాం మనం ఫస్ట్. సో అది పని చేయలేదు. దాని తర్వాత మనం ఫ్రీగా తిరిగాం పాకిస్తాన్లో. సో వాడు మెయిన్ ఆపరేటర్ వాడు ఆ రోజు. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. సో చైనాకి ఏంటంటే చైనా చాలా పెద్ద పెట్టుబడి పెట్టారు ఇరాన్లో. ఇప్పుడు అదంతా పోతుంది కంప్లీట్. అమెరికన్ చేతిలో పడింది అనుకోండి, వెనుజువేలా లాగా అయిపోతుంది. వెనుజువేలా చాలా పెద్ద పెట్టుబడి, పాకిస్తాన్లో కూడా అంతే. వాళ్ళు చాలా మటుకు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎట్లా అయిపోతుందంటే మీరు డబ్బులు తిరిగి వేయలేరు. మీరు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, అంత అమౌంట్ ఉంటుంది. సో మీరు లాస్ట్లో అప్పగించేసేస్తారు, ఆ ప్రాజెక్ట్ మీరే తీసుకోండి అంటారు. అంబంబోటా పోర్ట్ చూస్తాం శ్రీలంకలో,